చివరికి ధైర్యంగా పేదవారి కోసం ఆ పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వారిది. ఆయన ప్రజలందరికీ తెలుసు. ఈరోజు చెప్తా ఉన్నా, మీరు చంద్రబాబు గారు ఆవు భూముల గురించి పట్టాలు ఇచ్చారని. ఆవు భూములు ఏంటి? ఈరోజు ఈ జిల్లాల్లో, గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లాలో కానీ ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవాలంటే మెరక తోలాలి కదా. ఎక్కడన్నా ఇల్లు, ఇప్పుడు ఈరోజు మీరు అనుకున్న రాజధాని ప్రాంతం కూడా మెరక తోలుతేనే కట్టేది. ఆవు భూములు ఇస్తారు. చివరికి కోర్టు క్లియరెన్స్ ఇస్తే ఆ భూములు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డంకి ఇలాంటి అడ్డగోలుగా కోర్టులు కాదన్నా, కోర్టులు ఇవ్వాలని చెప్పినా మీరు మాత్రము మీ మాటలు, మీ యొక్క రాతలు ఎక్కడ తగ్గటలా. ఈరోజు చూస్తూ ఉన్నాం చంద్రబాబు గారిని, అయ్యా మేము 25 లక్షల మందికి 31 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాము, 25 లక్షల పైగా ఇళ్ళు కట్టిస్తూ ఉన్నాం. ఇంకా దరిదాపు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగితే దాని మీద కూడా విమర్శలు, దవ్వుకోటాలు, తప్పులు జరిగిన చెప్పడం తప్ప పేద ప్రజలకు ఇంత సహాయం జరుగుతూ ఉంటే ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో కూడా చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఇకపోతే మీరు మాట్లాడింది ఇసుక దోపిడీ నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడు యథేచ్ఛగా ఎన్నికలకు జరిగిన తరువాత కానీ అంతకు ముందు కానీ మీరు ఒక రకంగా చూస్తూ ఉంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇసుకకు సంబంధించి రాష్ట్రంలో చంద్రబాబు గారి మాటలు చూస్తూ ఉంటే చాలా అసత్యాలు, పచ్చి అబద్ధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ఎక్కడ అద్దు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా ఇసుక దోసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మేము చూసాం, మీరు 2014-19 మధ్య కరకట్ట వద్ద మీ ఇంటి వెనకాలే పచ్చిగా ఇసుక దోపిడీ జరిగింది. నిజం కదా? ఇసుక మీ హయాంలో దోచింది ఎంత? ప్రభుత్వ ఖజానాకు ఎంత సున్నం పెట్టారో మీరు ప్రజలకు తెలియదా? పేరు ఉచితమని చెప్తారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు. ప్రజలపై చెప్పలేని భారం మోపి ప్రజల యొక్క రక్తాన్ని పిండింది ఎవరు ఇసుక విషయంలో? ఇవాళ ఇసుక ఉచితం అని చెప్పి ఆర్భాటంగా కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు. సీనరేజ్ అంటున్నారు, రవాణా ఖర్చులు అంటున్నారు, ప్రజలు ముక్కుమిండి వసూలు చేస్తూ ఉన్నారు. అయ్యా, ఆనాడు మీరు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమంగా తవ్వుతుందంటే, అయ్యా తప్పు జరుగుతున్న ఒక మహిళ ఎంఆర్ఓ వెళ్తే మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకు లాగి ఈడ్చిన చరిత్ర ప్రజలు మర్చిపోతారా? ఏమైంది వనజాక్షి? భయభ్రాంతులు చేశారు. ఆనాడు ఎమ్మెల్యే, ఈనాడు ఎమ్మెల్యే అతను. దాని మీద చర్యలు లేవుగా. అప్పుడేం జరిగింది? అదే కాకుండా చివరకు నీవే పంచాయతీ చేసి ఆ ఎమ్మెల్యేని సమర్థించి ఆ మహిళా అధికారికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేలా చేసిన చరిత్ర ప్రజలు మర్చిపోతారా? ఇంకా ఇసుక సరఫరా చేస్తంలో ఉద్దేశపూర్వకంగానే ఒక విధానం అంటూ లేకుండా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. జీవో నంబర్ 100 తెచ్చింది ఎవరు? మీరు కాదా? అనేక అయోమయం సృష్టించినటువంటి పరిస్థితి ఇసుక విధానంలో చంద్రబాబు గారికే చెల్లింది. దాని మీద ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నిజంగా చూస్తూ ఉంటే వంశధారం మింగేసింది ఎవరు? నాగావళి దోచుకుంది ఎవరు? గోదావరిని పిండేసింది ఎవరు? కృష్ణానది గర్భాన్ని కొల్లగొట్టింది ఎవరు? మీ హయాంలో కాదా? చంద్రబాబు గారు చివరకు చేసిన అక్రమ ఇసుక తవ్వకాలన్నీ ఎన్జిటి తీర్పు ఇచ్చిన విషయం మర్చిపోతా ఉన్నారా? ఇది ఎవరో చెరపంది కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు జరిమానా విధించలేదా? ఆ తీర్పులో కూడా అక్రమ తవ్వకాలపై పెట్టిన ఫోటోలు ఎక్కడవి? మీ ఇంటి వెనకాల, కరకట్ట వెనకాల. అవి గుర్తు రావట్లేదా? కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆధ్వర్యంలో మా టైంలో టెండర్లు పిలిస్తే పక్కాగా కేంద్ర ప్రభుత్వం ప్లాట్ఫారం మీద టెండర్లు ఆహ్వానించాం. ఎవరైనా ఈ టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాం. అత్యంత పారదర్శకంగా టెండర్లు ప్రక్రియ చేపట్టాం. కేంద్ర సంస్థ ద్వారా టెండర్లు నిర్వహించి పర్యవేక్షణ చేశాం. జరిగింది. మా విధానం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి 765 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో దరిదాపు 3,825 కోట్ల రూపాయలు వస్తే, మరి మీరు జరిపిన మీ 5 ఏళ్లలో
రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బులు తెచ్చావు, ఏమై నీ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళి చెప్పగలుగుతారా చంద్రబాబు గారు? ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా? వైట్ పేపర్లో చర్చించాల్సిన విషయాలు, మాట్లాడాల్సిన విషయాలు, జరిగినటువంటి అంశాలు, జరగబోయే అంశాల మీద పకడ్బందీగా చర్చించలేక దూషణలతో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు. మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. దాదాపు 18,000 కేసులు పెట్టాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం. చాలామందికి శిక్షలు పడ్డాయి. అది పారదర్శకత అంటే. ఎప్పుడన్నా చేశారా? ఇదంతా ఎందుకు? ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు? మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలు చూపించారు. ఎన్నికలు అయిన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా? దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా? వేయలేరు. మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు. ఇదే జరుగుతుంది. ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం. ఇకపోతే 6వ అంశంగా ఖనిజ వనరుల గనులు. రాష్ట్రంలో గనుల లీజు అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు. 2016-17లో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దాదాపు 1,700 కోట్ల రూపాయలు వచ్చినాయి. 17-18లో 1,850 కోట్లు వచ్చినాయి. మీ హయాంలో 18-19లో 1,950 కోట్లు వచ్చినాయి. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. అయినా 2019-20లో 2,068 కోట్ల పైబడి ఆదాయం వచ్చింది. అంటే అవినీతి ఎప్పుడు జరిగింది? దీని మీద కరెక్ట్